కార్మికుల ఐక్యత. కె హనుమంతు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా జేఏసీలో పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఆర్టీసీలో నిన్నటి నుంచి సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఏదైతే ఆర్టీసీలు ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మరి నెరవేర్చాలని సమ్మె నోటీస్ ఇవ్వడం, అందులో భాగంగా నిన్నటి నుంచి సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అయితే ప్రధానమైనటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని, అదేవిధంగా 2 వేతన సవరణలు బకాయినాయి, వేతన సవరణలు చేయాలని, అదేవిధంగా ఏదైతే యూనియన్లను మరియు ఆ రోజు అనుమతించలేదో 2019 నుంచి ఆ యొక్క యూనియన్లను మళ్ళీ ఆర్టీసీలో పునరుద్ధరించాలని, మరి పెంచిన పనిభారం తగ్గాలని, అదేవిధంగా MTW యాక్ట్ను అమలు చేయాలని, ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగులకు అదేవిధంగా పే స్కేల్ ఏరియాస్ 2 కూడా రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో అన్నిటిని కూడా చెల్లించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లు మరి ఈరోజు ఏదైతే మొన్న జరిగిన చర్చలో మరి రావడం జరిగినది. ఏదైతే మన సెక్రటరియట్లో జరిగినటువంటి చర్చలో అన్ని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ వేసినటువంటి కమిటీ ఏదైతుందో ఆ కమిటీ కేవలం నామమాత్రంగానే వేసిన కమిటీగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎందుకంటే ఆ కమిటీ పోస్ట్ పోన్ చేయడానికి తప్ప ఇంకో రకంగా కూడా కనిపించలేదు. ఈ యొక్క సమ్మెలో మరి ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొనడానికి ప్రధాన కారణము ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మరి అక్కడ చెప్పినప్పటికీ కూడా అక్కడ కమిటీ సాల్వ్ చేయాలంటే ఆలోచన అక్కడ లేదు. అందువనే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని రకరకాల ప్రయత్నం యాజమాన్యం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క విచ్ఛిన్నం చేయాలంటే చాలా అసాధ్యమని, ఎందుకంటే గతంలో 2019లో కూడా మరి అప్పుడు కేసీఆర్ కూడా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తే 55 రోజులు వీరోచితంగా పోరాడిన చరిత్ర మన ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నది. ఏటి కూడా భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా కొన్ని బస్సులను ప్రైవేట్ వ్యక్తులతోటి ఒకవేళ నడిపించినా మరి ప్రమాదాలకు గురైతాయి. అదేవిధంగా మేము ఆపరేషన్ చేసిన దాంట్లో మొత్తం బస్సులు వాళ్ళు తీస్తే కూడా 10% కూడా ఆపరేట్ చేయలేరు. అంటే మేము చేసే పనికి వాళ్ళు చేసే పనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు సిటీలలో 7 గంటలు డ్యూటీ చేయాలి, మరి అదేవిధంగా జిల్లాలలో 8 గంటలు చేయాలి. మరి రోజుకు 14 గంటలు 15 గంటలు 16 గంటలు చేస్తూ ఉన్నారు. సిటీలలో ట్రాఫిక్ జామ్ అయిపోయి 2 గంటలు 3 గంటలు 4 గంటలు లేట్ అయినప్పటికీ కూడా పూర్తిగా సర్వీస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ మహిళలు ఉన్నారు, మరి మగవాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఒక్క ఇబ్బంది కాదు, చెప్పలేనన్ని ఇబ్బందులు ఉన్నాయి. యాజమాన్యం వేధింపులు కూడా చెప్పలేననిగా యాజమాన్యం వేధిస్తూ ఉన్నది. ఈ యొక్క యాజమాన్యం వేధింపులు కూడా చిన్నదానికి ఈరోజు లేట్ అయిపోతే రేపు డ్యూటీ ఎక్కడం, మళ్ళీ 2 రోజులు ఆబ్సెంట్ చేయడం, లేకపోతే ఇంకా కంటిన్యూ అయితే ఆబ్సెంట్ తోటి రిమూవ్ చేయడం, షోకాజ్ చేయడం, ఇలా రకరకాల వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మహిళా టికెట్లు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా గతంలో 50 మందికి టికెట్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు 100 మందికి 150 మందికి మరి టికెట్లు ఇస్తూ మూడు అంచెలు అంటే 3 రేట్లు పనిభారం పెరిగిపోయింది. ఇంత పని చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు? ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ తర్వాత 6 గ్యారంటీలు ఏవైతున్నాయో ప్రజలకు మరి అన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ రావడానికి, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి శతవిధాల ప్రయత్నం చేసినటువంటి ఆర్టీసీ ఉద్యోగులను మరవడము మరి చాలా ఘోరం. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను మరి అన్నీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కష్టపడుతున్న దేశంలో అత్యధికంగా ఎవరంటే కేవలం ఆర్టీసీ ఉద్యోగులే. వీళ్ళు చేసే పని మరి ఇంత ఒక 5 నిమిషాలు విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను గుర్తించట్లేదు. అదేవిధంగా బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఏదైతే ఉందో అంటే స్టాఫ్ చిల్డ్రన్ ఉద్యోగులు ఉద్యోగం చేస్తూ డ్యూటీలో చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ కాంట్రాక్ట్ విధానం తీసుకురావడం జరిగింది. కాంట్రాక్టుగా 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు చేసాను. ఆ 2 సంవత్సరాలు గతంలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు, అదే ప్రాతిపదికన మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ రిక్రూట్మెంట్ అనేది ఆర్టీసీలో ఉద్యోగులు చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులను సొంతగా వేరే వాళ్ళకి ఇచ్చే బదులు ఆర్టీసీకే ఇచ్చేస్తే ఇంకా ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇటువంటి పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా మొత్తం కూడా మరి వాళ్ళు రద్దు చేయాల్సిన అవసరం ఉంది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీలో కష్టపడుతున్న వర్గాలను గుర్తించి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు సౌహృదయంతో ఆలోచన చేసి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేస్తే మీరు ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా నిలబడి
దిగజారిపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా గమనించాలి. మీరు ప్రెస్టేజ్కి పోవాల్సిన అవసరం లేదు. ఈ కార్మికులు న్యాయమైన సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమస్యలను దృష్టి పెట్టుకొని అన్నీ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ఇక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఆర్టీసీ కార్మికులందరూ 48,000 మంది ఉద్యోగులు అయితే ఇప్పుడైతే ధర్నాలో సమ్మెలో పాల్గొంటారు. ఒకవైపు ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా ప్రైవేట్ డ్రైవర్లతో నడిపిస్తారు. ఇప్పుడు నిన్న కరీంనగర్లో కూడా సేమ్ ప్రైవేట్ బస్సు వాళ్ళతో నడిపితే యాక్సిడెంట్ అయిపోయింది. అక్కడ ప్రమాదానికి గురైనారు. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ప్రమాదాలు అయితే దానికి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ప్రైవేట్ బస్సులను కానీ ఏదైతే ప్రైవేట్ వ్యక్తులతో కానీ ఎలక్ట్రిక్ బస్సులతో కానీ తాత్కాలికంగా కొంతమందిని ఏదో బయటకు పంపిస్తారు. ఈరోజు కండక్టర్ లేకుండా మరి ఉచితంగా బస్సులు పంపిస్తున్నారు. మరి రోజు కూడా ఉచితంగా ఈరోజు ప్రభుత్వం పంపిస్తారు. మరి అది కూడా మరి మాకేం అభ్యంతరం లేదు. మరి రోజు కూడా ఇట్లనే చేస్తామంటే కూడా మాకేం ప్రాబ్లం లేదు. మరి మాకైతే మా ఉద్యోగాలు అయితే ఎటు మీరు ఏం చేసినా కానీ ఎన్ని రకాలు చేసినా కానీ మా ఉద్యోగాలు శాశ్వతంగా ఉంటాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు మాకు సరిగా జీతం కావాలంటే ప్రభుత్వంలో విలీనం అయితే సరిగా సరిపోతుంది. ఈ యొక్క విలీనము ఆంధ్రాలో అయింది. మరి ఇక్కడ కూడా కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.